హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలనుకునేటప్పుడు చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి. స్టూడెంట్స్కి ఒక కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి, పేరెంట్స్కి ఇంకొక కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటుంటాయి. మొత్తానికి ఈ డౌట్స్తోనే అరే ఏం చేస్తే బాగుంటుంది, నిజంగానే యూకేలో ఆ మాస్టర్స్కి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ ఉంటుందా, ఫ్యూచర్లో కెరియర్ బాగుంటుందా, అండ్ అలానే వన్స్ అయిపోయిన తర్వాత కెరియర్ ఎలా సెటిల్ అవుతుంది, మనకి పార్ట్ టైమ్స్ జాబ్ దొరుకుతుందా, ఫుడ్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, అసలు మాస్టర్స్లో ఏ టైప్ ఆఫ్ ట్రెండింగ్ కేటగిరీస్ తీసుకోవాలి, వీటన్నిటికీ ప్రాపర్గా ప్లానెడ్గా పంపించి స్టూడెంట్స్కి కూడా మంచిగా ఎడ్యుకేట్ చేసి పేరెంట్స్కి కూడా చాలా క్లారిటీస్ ఇచ్చి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా యూకే పంపడానికి అండ్ వాళ్ళ దగ్గర ఒక మంచి సోర్స్ అయితే ఉంది. ఇంతకీ ఎవరితో మాట్లాడి క్లియర్ సోర్స్ ఇద్దాం అనుకుంటున్నానంటే మన వి సోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నాగేంద్రరావు గారితో మాట్లాడి చాలా విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్ మేడం. వెల్కమ్ టు హలో సుమన్ మేడం. టీవీ. హాయ్, థ్యాంక్ యూ మేడం. నిజంగానే 600 కోట్ల స్కాలర్షిప్ ఉందా? ఎస్ మేడం, ఏంటి 600 కోట్ల? ఇట్స్ ట్రూ మేడం. బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ యూకేలో 600 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి అందించడం ఓన్లీ జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇంటర్నేషనల్ మాత్రమే. స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ 600 కోట్లు మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్కి మేడం 10 లక్షల వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. 10 లక్షలు. స్కాలర్షిప్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి మేడం. అందులో యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అని చెప్పి, అకాడమిక్ స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్, ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్, ఎర్లీ పేమెంట్ స్కాలర్షిప్స్ అని చెప్పి, అలా యూకేలో 600 కోట్ల స్కాలర్షిప్స్ అనేటివి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ ఉన్నాయంట కదా అని చెప్పి అప్లికేషన్ పెడితే స్కాలర్షిప్స్ రావండి. ఖచ్చితంగా దానికి ఒక గైడెన్స్, దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి. 10 లక్షల వరకు నాకు స్కాలర్షిప్ అందాలి అనుకునే స్టూడెంట్స్కి 100% దానికి రీసోర్స్ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి మన దగ్గరికి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేస్తాం. 10 లక్షల వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎర్లీగా వచ్చి అప్రోచ్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద స్కాలర్షిప్స్ యూనివర్సిటీస్ ఇస్తాయి. టాప్ యూనివర్సిటీస్ ఇస్తాయి కూడా. మళ్ళీ లేట్ అయితే ఏంటంటే ఆ టాప్ యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఇవ్వడం ఆపేస్తాయి. వాటికి కూడా లిమిట్ ఉంటుంది అప్లికేషన్ పెట్టే టైంలో. సూపర్ సార్, నాకు ఇంకొక క్వశ్చన్. మేడం, 12 లక్షలకే మాస్టర్స్ అయిపోతుందా? మన ఏపీ తెలంగాణలో చూసుకుంటేనే మినిమం 20 lakhs, 18 lakhs, అబోవ్ 15 lakhs, ఇంకా మంచి పెద్ద పెద్ద మంచి కాలేజెస్ ఉన్నాయంటే మినిమం 25 lakhs వరకు కూడా మాస్టర్స్ అవుతున్నాయి. అవును అవును. యూకేలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 600 కోట్ల స్కాలర్షిప్ ఇస్తూ 12 లక్షలకే మాస్టర్స్ అయిపోవడం అనేది చాలా యూనిక్గా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మేడం, యూకేలో మాస్టర్స్ జస్ట్ ఇన్ 12 lakhs to 15 lakhs మధ్యలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ టు 2 years కోర్స్, నాట్ 1 year. 2 years కంప్లీట్గా మాస్టర్స్ కోర్స్ అనేది 12 లక్షల్లోనే అయిపోతుంది. 12 లక్షల్లో కంప్లీట్ అయిపోయింది మేడం. ట్రూయే కదా సార్ ఇది? నిజంగా మేడం. అది కూడా నేను చెప్పేది నార్మల్ యూనివర్సిటీస్ కూడా కాదు, టాప్ యూనివర్సిటీ. అది కూడా ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీ ఫీజు నేను చెప్పేది. ఓకే. ఎవరైతే టాప్ యూనివర్సిటీలో తక్కువ బడ్జెట్లో, దట్టు ఇన్ 12 lakhsలో మీరు యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ చేసుకుందాము, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుందాము అనుకునే స్టూడెంట్స్కి మేము వీసోర్స్ తరఫు నుంచి మనము 200 యూనివర్సిటీస్తో టైఅప్ అయినాం మేడం యూకేలో. అవి కూడా టాప్ యూనివర్సిటీస్. అది కూడా 2 years మాస్టర్స్ కోర్స్ ఉన్న యూనివర్సిటీస్. దట్టు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్. దట్టు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్. అదే ఇంటర్న్షిప్ ఒక కంపెనీలో చేసుకుంటున్నప్పుడు దానికి రీరూటింగ్లో డైరెక్ట్గా అదే కంపెనీలో సెటిల్ అవ్వడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్న టాప్ యూనివర్సిటీస్ 12 లక్షల నుంచి 15 లక్షల్లో కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ని మనం స్టూడెంట్స్కి సజెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి బయట మార్కెట్లో కంటే కనీసం 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల స్కాలర్షిప్ డిఫరెన్స్ చూపిస్తాం. 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల ఫీజు డిఫరెన్స్ చూపిస్తాం. దట్ ఈస్ వీసోర్స్ క్రెడిబిలిటీ మేడం. అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి అన్ని లింక్స్ మాకు మొత్తం ప్రాపర్ క్లారిటీ ఉంది. డైరెక్ట్ యూనివర్సిటీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ప్రాపర్ అప్లికేషన్, ప్రాపర్ స్కాలర్షిప్ కావాలంటే ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి. ఆ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ మన వీసోర్స్కి ఉంది. 21 years నుంచి మేము ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం మేడం. మాకు ఓన్లీ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ టాప్ యూనివర్సిటీలో చేయాలని చెప్పి డైలీ పొద్దున్న లేస్తే అదే పని, ఈవినింగ్ క్లోజ్ చేసాక రేపు పొద్దున్న అదే పని. సార్, మీకు డ్రీమ్స్ కూడా స్టూడెంట్స్, వీసాస్, కాలేజెస్ అవే వస్తుంటాయా? కరెక్ట్ మేడం. అంతే అంతే అంతే, మాకున్న ఆలోచన అదే మేడం. ఇంకా మాదైతే సూపర్ సార్. మేము చదువుకుంటూ జాబ్స్ చేసుకోవచ్చా? పార్ట్ టైం జాబ్స్కి మాకు ఎలిజిబుల్ ఉంటుందా? అండ్ మాకు అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది? అంటే ఒక ఇంటర్నేషనల్ మన ఇండియన్ ఫుడ్ ఉంటుందా, మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందా? మేము అక్కడ వాతావరణానికి సెట్ అవ్వగలుగుతామా? మేడం, యూకేలో మాస్టర్స్ చదువుకునే స్టూడెంట్స్కి
పార్ట్ టైమ్ ఈజ్ లీగల్. హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. పర్ వీక్ 20 పర్ అవర్స్ వీక్ 20 hours అంటే చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ హవర్సా? డిపెండ్స్ ఆన్ అవర్స్ మేడం. ఎవ్రీ వీక్ 20 hours వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం జాబ్. అండ్ స్టూడెంట్స్కి అఫీషియల్ వెకేషన్ హాలిడేస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఒక 3 months వెకేషన్ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఎవ్రీ హవర్ 10 pounds, 11 pounds, 12 pounds, 13 pounds అనేది చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. లండన్ రీజియన్లో అయితేనేమో 1,50,000 రూపాయల వరకు పర్ మంత్ సంపాదించుకోవచ్చు ఓన్లీ ఆన్ పార్ట్ టైం. లండన్ అవుట్ సైడ్లో వచ్చేసరికి మీకు బేసిక్గా 1 lakh అనేది మినిమం సంపాదించుకోవచ్చు పర్ మంత్. మనకు బేసికలీ ఖర్చు వచ్చేది 70,000, 80,000 ఖర్చు వస్తుంది మేడం. మీకు గ్లోబల్లీ రెనౌండ్ యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి కూడా టోటల్లీ యూకేలోనే ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉన్న గ్లోబల్ రెనౌండ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకు యూకేలో అందుబాటులో ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిటీ టాప్ నాచ్ మేడం. యూకే వెరీ సేఫ్ కంట్రీ. ప్రశాంతంగా వెళ్ళి చదువుకోవచ్చు. పార్ట్ టైమ్ ఈజ్ లీగల్. తక్కువ బడ్జెట్లో యూకేలో మాస్టర్స్ అయిపోతుంది. మనకు మామూలుగా 2 years మాస్టర్స్ కోర్స్ ఆర్ 1 year మాస్టర్స్ కోర్స్ చదువుకున్న స్టూడెంట్కి ఆ తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు స్టే దేర్ విత్ PSW, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది అక్కడ. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో ప్రాపర్గా కంపెనీ అండర్లో వర్క్ చేసుకుంటూ అదే కంపెనీ నుంచి మీరు ప్రాపర్ స్పాన్సర్షిప్ ఉంటే మీరు ఎంప్లాయ్మెంట్ వీసాకి కూడా మారొచ్చు. అంటే అక్కడ స్టూడెంట్ వీసా ద్వారా మీరు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ వీసాకి టైర్ 2 వీసాకి కూడా మారడానికి అవకాశం వితౌట్ ఎనీ కండిషన్ ఇస్తున్న దేశం అట్ ప్రెజెంట్ సినారియోలో ప్రపంచంలో చెక్ చేసుకుంటే దట్ ఈస్ ఓన్లీ యూకే. సార్ ఆఫ్టర్ ఈ 2 years తర్వాత అంటే వీసా అయిపోతుంది, ఎడ్యుకేషన్ వీసా కంప్లీట్ అయిపోతుంది మేడం. ఆఫ్టర్ ఈ 2 years తర్వాత కెరియర్గా సెటిల్ అవ్వాలి అంటే అక్కడ జాబ్స్ రిలేటెడ్ ఎలా చేయొచ్చు? మేడం ఇప్పుడు స్టూడెంట్స్ బ్యాచిలర్స్ కంప్లీట్ మన దగ్గర బీటెక్ అయిపోయిన అక్కడ మాస్టర్స్కి బిజినెస్ అనలిటిక్ కోర్స్ అవ్వచ్చు, లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్, హోటల్ మేనేజ్మెంట్ టైప్ ఉన్న స్టూడెంట్స్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మనకు లాకి సంబంధించిన స్టూడెంట్స్ అవ్వచ్చు, మెడికల్ సంబంధించిన స్టూడెంట్స్ అవ్వచ్చు, పారామెడికల్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అట్ ప్రెసెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ యూకే మేడం. యూకే అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1 country మేడం. యూకే అనేది కింగ్డమ్ ఆఫ్ 4 countries. మీకు ఇంగ్లాండ్ ఉంది యూకేలో, స్కాట్లాండ్ ఉంది, వేల్స్ ఉంది, నార్థన్ ఐర్లాండ్. ఇవి 4 దేశాలు కలిపితే యూకే. సో స్టూడెంట్కి ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గర 100%, ఒక సిటీలో కాకపోయినా ఇంకో సిటీలో 100% ఆపర్చునిటీ అయితే అందిస్తున్నారు. అండ్ మనం చూస్ చేసుకున్న సిటీస్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది మేడం. ఇట్ మే బీ ఫర్ పార్ట్ టైం జాబ్ అవ్వచ్చు, ఇట్ మే బీ ఫర్ ఫుల్ టైం జాబ్ అవ్వచ్చు, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ కూడా అవ్వచ్చు. దానికి అన్నిటికీ బేసికల్గా స్టార్టింగ్ day 1లోనే మీకు నాలెడ్జ్ రావాలంటే వాటన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరు కలిస్తే ఆ గైడెన్సే మీకు లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడేది ఉంటుంది. అదే వీసోర్స్. ఎక్సలెంట్గా చెప్పారు. సార్ ఇంకొకటి, పేరెంట్స్ కోసం, స్టూడెంట్స్ కోసం చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. మీ దగ్గరికి కన్సల్ట్ చేయడానికి వచ్చేటప్పుడు కొన్ని వందల క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎలాంటి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలి అనుకుంటే స్టార్ట్ టు ఎండింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పేసారు. యూకేలో మాస్టర్స్ చేద్దామని మన ఆఫీస్కి వచ్చిన ప్రతి స్టూడెంట్కి జస్ట్ బేసిక్లో కన్ఫర్మేషన్ ఇస్తాం మేడం. మా దగ్గర కూడా డిపార్ట్మెంటల్ వైజ్గా ఎక్స్పర్ట్ టీమ్ ఉంది. లైక్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యారు, స్టార్టింగ్ కౌన్సిలర్స్ మేము నాట్ ఓన్లీ ఫర్ యూకే మేడం, 12 దేశాల్లో 1500 యూనివర్సిటీస్తో టైఅప్ అయినాం మేడం. ప్రతి కంట్రీ మీరు ఏ కంట్రీని చూస్ చేసుకోండి, ఆ కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్ మనకు అందుబాటులో కౌన్సిలింగ్ అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయాక నెక్స్ట్లీ మనం మూవ్ అయ్యేది ఫిన్టెక్ వస్తారు. వీసోర్స్ ఫిన్టెక్ ఉంది. యూకే అనేది ఫిక్స్ అయినాం. యూకేలో బడ్జెట్ అనేది క్లారిటీ రావాలి, ఫీజు పర్టికులర్స్ క్లారిటీ వస్తుంది. ఈ ఫీ పర్టికులర్స్కి ఎడ్యుకేషన్ లోన్ కావాలి స్టూడెంట్స్కి. ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే వాళ్ళు వీసోర్స్ ఫిన్టెక్లో ఉంటారు, అక్కడ వాళ్ళని కలుస్తారు. తర్వాత అప్లికేషన్ టీమ్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మేడం, స్టార్టింగ్ day 1 పాస్పోర్ట్ లేదు స్టూడెంట్కి, పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. తర్వాత యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టడము, యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ తెప్పించడము, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ పెట్టడము, ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించడము, ఎడ్యుకేషన్ లోన్ డిస్బర్స్మెంట్ చేయించడము. దాని తర్వాత యూనివర్సిటీ నుంచి క్యాష్ అంటారు, క్యాష్ ఆ లెటర్ని కూడాను యూనివర్సిటీ నుంచి బిఫోర్ క్యాష్ ప్రీ క్యాష్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ప్రీ క్యాష్ ఇంటర్వ్యూస్కి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం మనమే. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ తీసుకునే టీం ఉంది, వాళ్ళతో మాక్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాం. క్యాష్ వచ్చిన తర్వాత వీసా అప్లికేషన్ పెట్టే టీం ఉంటుంది. UKVI, యునైటెడ్ కింగ్డమ్ వీసా ఇమిగ్రేషన్ సిస్టమ్స్లో మొత్తం వీసా అప్లికేషన్ పెడతాము. రీసోర్స్ తరఫు నుంచి ఒక అప్లికేషన్ పడ్డదంటే మేడం 100% వీసా గ్యారంటీ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. ఇప్పుడు మామూలుగా చాలా కంట్రీస్కి మనము కాన్సులేట్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిటికి. ఇక్కడ యూకేకి ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు మేడం. యూకేవిఏలో ప్రాపర్ అప్లికేషన్ పెట్టుకొని ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిషన్ చేసి ప్రాపర్ గైడెన్స్ ఉన్న స్టూడెంట్స్కి 100% వీసా గ్యారంటీ ఫర్ యూకే. చిటికేస్తే చాలు ఎడ్యుకేషన్ లోన్ వచ్చేస్తుంది అన్నారు. చిటికేసాను సార్, ఎడ్యుకేషన్ లోన్
ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ టీమ్‌తోనే ఉండుంటారు కదా! మేడం. సో, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? యూకేలో మాస్టర్స్‌కి అప్లికేషన్ పెట్టిన ప్రతి స్టూడెంట్‌కి 100% ఎడ్యుకేషన్ లోన్ మేమే ఇప్పిస్తాము. వితౌట్ ఎనీ కొలెట్రాల్. చాలామంది స్టూడెంట్స్ మేడం యూకేలో మాస్టర్స్‌కి అప్లికేషన్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ గురించి చాలా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్న సినారియోస్ చూస్తున్నాం మేము. అవును. మనకు వీసోర్స్ ఫిన్టెక్ ఉంది మేడం సపరేట్‌గా. ఈ వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్‌తో టైఅప్ అయి ఉన్నాము. అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ డిస్బర్స్‌మెంట్ చేస్తారో ఆ అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మన ఆఫీస్‌లో ఉంటారు. ఇక్కడ స్టూడెంట్‌కి ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే మీరు ఏ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వీసోర్స్ ఆఫీస్ ఎక్కడుంటే అక్కడికి రండి. ఆ బ్యాంకుల ఎంప్లాయీస్ అందరూ వీసోర్స్‌లో ఉంటారు. వీసోర్స్ డైలీ అవైలబుల్. బ్యాంక్‌నే తీసుకొచ్చి రిసోర్స్‌లో పెట్టేసారా? రీసోర్స్లో ఉన్నారు మేడం. అబ్రాడ్లో మాస్టర్స్ ఎనీ కంట్రీ మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలా, సిబిల్ ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏమన్నా, ఒక్కసారి ఆఫీస్కి రండి. 100% ఎడ్యుకేషన్ మేమే ఇప్పిస్తాం. మీరు ప్రాసెస్లో ఉన్నా కూడా మీరు బయట ప్రాసెస్ చేసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ లోన్కి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నా మన ఆఫీస్కి రండి. మనకు వీసోర్స్ ఫిన్టెక్ ఉంది. చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్‌తో టైఅప్ అయినాము. ఆ బ్యాంకుల ఎంప్లాయీస్ మన దగ్గర ఉంటారు. మేము సిబిల్ ఇబ్బందులు ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకు కూడా చాలామందికి వాళ్ళ సిబిల్ సజెషన్స్ ఇచ్చి దాని తర్వాత దాన్ని మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టి లోన్ ఇప్పించిన దాఖలాలు చాలా ఉన్నాయి మన దగ్గర. మీరు వీసోర్స్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకు హైదరాబాద్లో అయితే 3 ఆఫీసెస్ ఉన్నాయి. దిల్సుఖ్నగర్లో మన ఆఫీస్ ఉంది, అమీర్పేట ఆఫీస్ ఉంది, అండ్ జేఎన్టీ కుకట్పల్లిలో మన ఆఫీస్ ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన ఆఫీస్లోనే బ్యాంక్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్నారు. 100% ఎడ్యుకేషన్ లోన్. నేను చెప్పేది వితౌట్ ఎనీ కొలెట్రాల్. ప్రాపర్టీ అష్యూరెన్స్లు పెట్టాలి అని చెప్పి అని కూడా అనట్లేదు. వితౌట్ కొలెట్రాల్ పూర్తిగా ట్యూషన్ ఫీజుకి, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్కి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి, అండ్ అట్ ద సేమ్ టైం స్టేషనరీస్, బుక్స్, ల్యాప్టాప్, ఇక్కడ వీసా ఫీజు ఆర్ ఇన్సూరెన్స్ ఫీజు, ప్రతి దానికి ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రాల్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసోర్స్ ఫిన్టెక్ తీసుకుంటుంది. సూపర్. సార్ చాలామందికి అంటే ఇక్కడ మన ఇండియా నుంచి అనదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని సిలబస్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంగ్లీష్. సో ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే అక్కడంతా కోర్సెస్ అంతా ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ లేకుండానే ఎలో ఉంటుందా? మంచి క్వశ్చన్ మేడం. చాలామంది మాస్టర్స్కి యూకేకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్ల చుట్టూ 1 ఇయర్ పాటు కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కూడా చూస్తున్నాం. యూకేలో మాస్టర్స్కి ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇట్ మే బి ఐఎల్స్ ఆర్ ఇట్ మే బి డ్యూలింగో ఆర్ ఇట్ మే బి టోఫెల్. ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. మనకు 12th ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 65% అగ్రిగేట్ ఉంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. 65% కూడా లేదు మాకు ఇంగ్లీష్లో. అంటే మీరు చదువుకున్న గ్రాడ్యుయేషన్, ఇట్ మే బి బీటెక్, డిగ్రీ ఆర్ ఎనీ అదర్ కోర్స్ బ్యాచిలర్స్లో, ఆ బ్యాచిలర్స్ కోర్సు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు సో చాలా డౌట్స్ క్లారిటీ ఇచ్చేసారు, చాలా క్లియర్ చేసేసారు మేడం. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా స్టూడెంట్స్కి? మేడం నేను చెప్పేది ఒకటే పాయింట్ మేడం. మీరు అబ్రాడ్లో మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటే ప్లీజ్ చూస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ సో దట్ మీకేంటంటే 100% స్కాలర్షిప్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఆర్ 100%కి ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీ తెచ్చుకోవచ్చు, టాప్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు, అండ్ 100% మీకు జాబ్ సెక్యూరిటీ అందుకోవడానికి 100% ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు మా వీసోర్స్ ఏంటంటే మేడం, వీఆర్ ఇన్ ద సేమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఫ్రమ్ ద లాస్ట్ 21 years. మీరు ఎనీ యూనివర్సిటీ, ఎనీ కంట్రీ అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మేము అప్లికేషన్ ఎనీ యూనివర్సిటీకి పెట్టడానికి వీఆర్ రెడీ, ఎనీ కంట్రీకి పెట్టడానికి కూడా వీఆర్ రెడీ. అండ్ స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాం. 10 lakhs వరకు యూకేలో అయితే స్కాలర్షిప్స్ ఎలిజిబిలిటీ ఉంది. 10 lakhs వరకు స్కాలర్షిప్ పెడతాము. అండ్ ఎడ్యుకేషన్ లోన్ 100% ఇప్పిస్తాము. అండ్ మా ప్రాసెసింగ్ కూడా ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే మేడం, యూకేలో మాస్టర్స్కి చాలామంది నెలలు తీసుకుంటున్నారు అప్లికేషన్స్ పెట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి. 15 రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము. 1 dayలో మీరు ఏ యూనివర్సిటీ అనుకున్న ఆ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ తెప్పిస్తాం. 1 dayలో 24 hoursలో జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 daysలో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం. మా తరఫు నుంచి ఇచ్చే బెనిఫిట్స్ ఒకటే మేడం, 100% స్టూడెంట్కి స్కాలర్షిప్స్ అప్ టు 10 lakhs, 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రల్ గ్యారెంటీడ్, అండ్ 100% వీసా గ్యారెంటీడ్ ఫర్ ద యూకే. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, చాలామంది స్టూడెంట్స్కి మాస్టర్స్ చేయాలి అనుకుంటే స్టేట్స్లో మాస్టర్స్ చేస్తే
కెరియర్, ఫ్యూచర్ చాలా బావుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. బట్ చాలామందికి ఎలాంటి కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే బావుంటుంది అని. చాలా వరకు మార్కెటింగ్‌లో నెంబర్ ఆఫ్ కనబడుతూనే ఉన్నాయి. బట్ ఏది ది బెస్ట్ అనేది తెలీదు. మన వీసోర్స్ మాత్రం ఆల్మోస్ట్ 21 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని అండ్ ప్రాసెసింగ్ కూడా జస్ట్ 15 డేస్‌లోనే ప్రాసెసింగ్ అంతా ఫినిష్ చేసి మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నా, ఏ కోర్సెస్ తీసుకోవాలి అనుకున్నా, మాస్టర్స్‌లో ఎలాంటి సబ్జెక్ట్‌కి వెళ్ళాలనుకున్నా చాలా చక్కగా మంచి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిట్లికన్నా స్కాలర్‌షిప్స్ ది బెస్ట్ స్కాలర్‌షిప్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇంతకన్నా స్ట్రాంగెస్ట్ కన్సల్టెన్సీ ఏం కావాలి చెప్పండి? ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ ది బెస్ట్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా వీసోర్స్‌ని మీరు అప్రోచ్ అవ్వాల్సిందే. సో, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.